హాయ్ అండి, వెల్కమ్ టు మై షో దిల్సే విత్ మీ అంజలి. మరి ఈనాటి నా దిల్సే విత్ మీ అంజలి కార్యక్రమంలో ఎవరిని పరిచయం చేస్తున్నానో తెలుసా? మిథాలి రాజ్ని. పద్మశ్రీ అవార్డు గ్రహీత, అర్జున్ అవార్డు గ్రహీత అయినటువంటి మిథాలి రాజ్తో ఈనాటి నా చిట్ చాట్. హాయ్ మిథాలి. చాలా సన్నగా అయిపోయినట్టు కనబడుతున్నారు. వరల్డ్ కప్ వచ్చాకనే కైండ్ ఆఫ్ అటెండింగ్ ఈవెంట్స్ అండ్ చాలా సిటీస్, ఐఎమ్ జస్ట్ హాపింగ్ ఫ్రమ్ వన్ సిటీ టు ది అదర్. ఫంక్షన్స్ లో ఇవన్నీ అటెండ్ స్ట్రెస్డ్ అవుట్ అయిపోయినాను. సో ఐ థింక్ ఐ లాస్ట్ వెయిట్ దేర్. ఓకే, సో మళ్ళీ స్టార్ట్ చేస్తారా ప్రాక్టీస్? ఇంకా లేదా? అంటే సీజన్ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. సో మేబీ ఐ విల్ స్టార్ట్ ఇన్ వీక్స్ టైం. సో వాట్ ఆర్ యు డూయింగ్ నౌ? మళ్ళీ మీకు సీజన్ స్టార్ట్ అయ్యేంత వరకు ఏం చేస్తారు? ఎంజాయింగ్ యూ డేస్. వరల్డ్ కప్ తర్వాత మాకు రిసెప్షన్ వచ్చిందో కైండ్ ఆఫ్ గుడ్ విషెస్ అండ్ లవ్ చాలా మంది దగ్గర నుంచి. సో ఐ థింక్ ఇట్ ఈస్ అ గుడ్ ప్లాట్ఫామ్ ఉమెన్స్ క్రికెట్ని ప్రమోట్ చేయడానికి. సో ఎక్కడైనా ఈవెంట్స్లో ఉంటే ఉమెన్స్ క్రికెట్ గురించి ఎక్కువ వీడియోస్ వేస్తారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ అనమాట. సో ఈ టైంలో చాలా మంది, ఆల్ మై టీమ్మేట్స్ అందరూ బిజీ ఉన్నాము ఈవెంట్స్లో. సో కానీ నౌ దట్ నెక్స్ట్ ఇయర్ వీ హ్యావ్ సౌత్ ఆఫ్రికా టూర్ ఉంది కాబట్టి, అండ్ డిసెంబర్లో డొమెస్టిక్ స్టార్ట్ అవుతుంది. సో వీల్ హ్యావ్ టు అగైన్ గెట్ బ్యాక్ టు ట్రైనింగ్. ఓకే ఓకే, ఎక్కడ ఇప్పుడు ప్రాక్టీస్ ఎక్కడ చేద్దామని ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్ నుంచి? మీరు డిసెంబర్లో డొమెస్టిక్ ఉంటే వీల్ హ్యావ్ క్యాంప్స్. అది కుడ్ బి ఇన్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు, బాంబే. అండ్ డొమెస్టిక్ మ్యాచెస్ స్టార్ట్ అయిపోతుంది డిసెంబర్లో. అండ్ సౌత్ ఆఫ్రికా టు నెక్స్ట్ ఇయర్ జనవరిలో. మీరు ఆల్మోస్ట్ ఇది చెప్పండి, ఒక 20 years 25 years అయిపోయింది కదా మీరు క్రికెట్లోకి ఎంటర్ అయ్యి? యా, ఎగ్జాక్ట్లీ 92-93 ఎగ్జాక్ట్లీ. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి చూసుకుంటే కనుక మీ ఆటలో మీలో వచ్చిన మార్పులు ఏమనిపిస్తున్నాయి మీకు? చాలా చేంజెస్ ఉన్నాయి 92 నుంచి ఇప్పుడు వరకు. ఐ థింక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే నార్మల్ పబ్లిక్కి ఉమెన్స్ క్రికెట్ గురించి ఇప్పుడు ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ప్లేయర్స్ గురించి వాళ్ళకి తెలుసు. అండ్ ఉమెన్స్ మ్యాచెస్ టెలివైజ్ ఉంది టీవీలో. అండ్ ఫెసిలిటీ వైజ్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. డొమెస్టిక్ స్ట్రక్చరే చాలా ఆర్గనైజ్డ్. అండ్ మాకున్న గ్రౌండ్స్ అవైలబుల్ డొమెస్టిక్ మ్యాచెస్కి. కొన్నిసార్లు వి ప్లే ఇన్ ద స్టేడియమ్స్. సో అలాంటి టైంలో యంగ్స్టర్కి ఓ స్టేట్ ప్లేయర్కి అదొక పెద్ద ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఇప్పుడు 93-94లో నేను స్టార్ట్ చేసినప్పుడు మన ఎల్బీ స్టేడియంలో ఆడాలంటేనే ఒక చాలా ఒక స్టాండర్డ్ వచ్చిన తర్వాతనే యూఆర్ అలౌడ్ ఇన్ టు ద స్టేడియం. సో కానీ ఇప్పుడు ఉప్పల్ స్టేడియంలో ఒక యంగ్స్టర్కి ప్రాక్టీస్ చేయాలంటే ఇట్ ఈస్ క్వైట్ యాక్సెసబుల్ అనమాట. అండ్ బీసీసీఐ వచ్చిన తర్వాత చాలా మార్పులు ఉండే. లైక్ డొమెస్టిక్ మ్యాచెస్లో వీ గెట్ పేడ్. ఆఫ్ కోర్స్ ఇంటర్నేషనల్ ఆల్సో పేమెంట్ ఉంది. మేబీ నాట్ ఈక్వల్ టు మెన్ క్రికెట్, బట్ ఎక్కడో ఇట్ ఈస్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్మాల్, ఇట్ ఈస్ హెల్పింగ్ ఉమెన్ క్రికెటర్స్. అండ్ ఆబ్వియస్లీ మీడియా కవరేజ్, మార్కెటింగ్, ఇవన్నీ చాలా మార్పు వచ్చేసి 92లో నేను స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటికి. 92లో నాకు అప్పటికి తెలీదు యాజ్ ఎ యంగ్స్టర్గా మన ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ శాంతరంగస్వామి, డైనా ఎడుల్జీ లాంటి లెజెండ్స్ ఆడుతున్నారు అని. ఇప్పుడు మీరు ఒకవేళ ఒక అబ్బాయిని అడిగితే కూడా వాళ్ళకి తెలుసు అనమాట ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్. సో వాట్ అబౌట్ యూ? అంటే మీ ఆట పరంగా యాక్చువల్లీ అప్పటికి ఇప్పటికి వచ్చిన ట్రెమెండస్ చేంజెస్ ఏంటి? ఇంకా ఈ విషయంలో నేను ఇంకా మార్పు రావాలనే పాయింట్స్ ఏమన్నా ఇప్పటికీ మీకు? ఆ టైంలో నేను స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ మ్యాటింగ్ ఉండే ప్రాక్టీస్. అంటే టర్ఫ్ వికెట్ ఉట్టి ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి, స్పెషలీ ఓన్లీ మేల్ క్రికెటర్స్కి యాక్సెసిబుల్ ఉండే. సో అప్పుడు 99లో కూడా నేను ఇండియాకి సెలెక్ట్ అయినప్పుడు అప్పటికి కూడా నాకు ఆ ఫెసిలిటీ లేకుండే. సో నేను మ్యాటింగ్లోనే ఎక్కువ ప్రాక్టీస్ చేసి, సిమెంట్ వికెట్లో ప్రాక్టీస్ చేసి, సడన్గా ఇంటర్నేషనల్లో పోయి టర్ఫ్ వికెట్లో అడాప్ట్ అవ్వాలి. సో అలాంటి డిఫికల్టీస్, ఛాలెంజెస్ ఉండే యాజ్ అ ప్లేయర్గా. కానీ ఇప్పుడు యంగ్స్టర్, ఇప్పుడు వీళ్ళకి ప్రాక్టీసే టర్ఫ్ వికెట్ నుంచి అనమాట. ఇప్పుడు ఒక యంగ్ 10-year-oldని మీరు జాయిన్ చేస్తే క్యాంప్లో వాళ్ళకి స్టార్టింగ్లోనే టర్ఫ్ వికెట్ యాక్సెస్ ఉంది. అండ్ ఎన్సీఏ లాగా నేషనల్ క్రికెట్ అకాడమీ, ఎక్సలెన్స్ అకాడమీ ఉంది. అండ్ రీహాబ్కి ఫిజియోస్ ట్రైనర్స్ ఉన్నారు. సో బేసికలీ ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ వచ్చేసింది. అది నా టైంలో లేకుండే. సో ఐ డిడ్ స్ట్రగుల్ అనమాట. నా స్టాండర్డ్లో, నా బ్యాటింగ్లో ఫెసిలిటీస్ లేకుండా అవైలబుల్ రిసోర్సెస్లోనే ఐ ట్రై టు మేనేజ్ అండ్ కంపీట్ ఇంటర్నేషనల్లో. బట్ ఇప్పటికి నాకు యాక్సెసిబుల్ ఉన్న ఫెసిలిటీస్ నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఒకవేళ ముందే నాకు ఈ ఫెసిలిటీ యాక్సెసిబుల్ ఉంటే నా గేమ్ ఇంకా బాగుంటుంది. ఎస్.
ఇప్పుడు జనరల్గా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ది కీప్ చేంజింగ్ దేర్ కోచెస్ యాక్చువల్లీ. అవును. సో మీరేమన్నా ప్లాన్ చేస్తున్నారు అలాగే ప్రస్తుతానికి? లేదు, నా కెరియర్లో యాక్చువల్లీ ఒక మెయిన్ కోచ్ ఉండే సంపత్ కుమార్ అని. హీ ఎక్స్పైర్డ్ ఇన్ 97. సో దాని తర్వాత నేను డిఫరెంట్ కోచెస్కి వెళ్ళాను ప్రాక్టీస్కి. నేను ఐ డెంట్ స్టిక్ టు వన్ కోచ్ అనమాట. డిఫరెంట్ కోచెస్, డిఫరెంట్ ఫెసిలిటీస్. సో అది నాకు బాగా హెల్ప్ అయింది బికాజ్ డిఫరెంట్ కోచెస్ అండర్ ఉంటే ఎవ్రీ కోచ్ విల్ హ్యావ్ సంథింగ్ డిఫరెంట్ టు సే మన గేమ్ గురించి. సో యూ విల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్. సో దెన్ యాజ్ అ ప్లేయర్గా నేను నా ఓన్ గేమ్ స్టడీ చేసి విచ్ ఈజ్ వర్కబుల్, విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఏది చేంజ్ చేసి నాకు నా గేమ్కి హెల్ప్ అయ్యి ఎలివేట్ అవుతుందో ఐ విల్ స్టార్ట్ అండ్ ప్రాక్టీస్. సో నేను ఒక కోచ్ అని స్టిక్ చేయలేదు. ఐ హ్యాడ్ డిఫరెంట్ కోచెస్ అట్ డిఫరెంట్ లెవెల్స్ నా కెరియర్లో. అలాగే అంటే మీ నుంచి అడ్వైజెస్ తీసుకుంటూ ఉంటారా మీ టీమ్ మెంబర్స్ అందరూ? డెఫినెట్లీ, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు చాలామంది అప్రోచ్ చేస్తారు నా సజెషన్, నా అడ్వైస్. బట్ అగైన్ నేను ఐ బిలీవ్ ఇన్ ఆ ప్లేయర్కి వాట్ ఈస్ బెస్ట్ ఆ ప్లేయర్కి తెలియాలి. ఎందుకంటే నాకు చాలామంది అడ్వైస్ చేస్తారు, బట్ నా గేమ్కి ఏది సూట్ అవుతుంది, నేను ఏది చేయగలుగుతాను, దట్ ఈస్ అప్ టు మీ. సో నేను ఉట్టి సజెషన్ వరకే పెట్టుకుంటాను. ఐ కెన్ ఓన్లీ సజెస్ట్ అ ప్లేయర్. ఎస్. అంటే చాలామంది అంటే టు బీ ఫ్రాంక్, మీరు క్రికెట్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే కనుక అప్పట్లో ప్రయారిటీ ఉండేది కాదు, ఇంపార్టెన్స్ అంత ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మిథాలీ రాజ్ అనగానే ఎస్ మన ఇండియన్ క్రికెట్ టీమ్కి మెయిన్ హెడ్ ఆఫ్ ది పర్సన్ అని ఇప్పుడు ఈజీగా యాక్సెస్ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటి అని అంటే అప్పటికన్నా కూడా ఇప్పటికీ కొంచెం చేంజ్ అయితే వచ్చింది అనుకోవచ్చు అంటారా ఇండియన్ విమెన్ క్రికెట్కి? అంటే చూస్తున్నారా ఇప్పుడు చాలా మంది అనేది ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మెన్ క్రికెట్తో మనం పోలిస్తే విమెన్ క్రికెట్ని చూసేవాళ్ళు తక్కువ, వ్యూవర్షిప్ తక్కువ, లేదంటే వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్ తక్కువ, యాడ్స్ తక్కువ, ఇలా చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటికి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఎక్కడైనా కనపడుతుందా మనకి? ఇండివిజువల్గా ఉమెన్స్ క్రికెట్ గ్రోత్ చూస్తే చాలా చేంజెస్, డెవలప్మెంట్స్ ఉన్నాయి. కానీ ఉమెన్స్ క్రికెట్ని మీరు మెన్స్ క్రికెట్తో కంపేర్ చేస్తే డెఫినెట్లీ అది అక్కడ స్టాండే చేయలేము. బికాజ్ అగైన్ మెన్స్ క్రికెట్ 83 వరల్డ్ కప్ తర్వాతనే ఇట్ స్టార్టెడ్ టు క్యాప్చర్ పీపుల్ అండ్ బీసీసీఐ హెస్ డన్ గుడ్ మార్కెటింగ్. ప్లేయర్స్తోని మ్యాచెస్ని ఎక్కువ మ్యాచెస్ పెట్టి అన్ని మ్యాచెస్ టెలివైజ్ అవుతుంది. ఎవ్రీ మంత్ మెన్స్ క్రికెట్ ఏదో ఒక సిరీస్ ఎక్కడో టూర్ చేస్తుంటారు. బట్ ఉమెన్స్ క్రికెట్ మీరు చూస్తే ఆ రెగ్యులారిటీ లేదు. అంటే ఇప్పుడు వరల్డ్ కప్ తర్వాత మాకు ఇంటర్నేషనల్ ఏం లేదు అంటిల్ నెక్స్ట్ ఇయర్ జనవరి. సో అది కంటిన్యూటీ ఉంటే దెన్ ఓన్లీ అది చాలా మంది చూస్తారు. ఒక బ్రాండింగ్ ఉంటుంది ప్లేయర్స్కి, ఒక స్పోర్ట్కి కూడా ఒక బ్రాండింగ్ ఉంటుంది. కానీ అది కంటిన్యూటీ ఉండాలి, అప్పుడే ఇట్ విల్ గ్రో ఇన్ ఫ్యూచర్ అనమాట. ఎగ్జాక్ట్లీ. అంటే సిస్టంలో ఎక్కడ లోపం ఉందంటారు మీ ఉద్దేశ ప్రకారం ఈ మెన్ అండ్ విమెన్ ఇలా సెగ్రిగేట్ చేసి చూడడం అనేది? అది క్రికెట్ అయినా సమాజంలో అయినా? ఒపీనియన్లో స్పోర్ట్స్ షుడ్ బి జెండర్ బయాస్. స్పోర్ట్ ఈజ్ అ స్పోర్ట్. క్రికెట్లో ఇప్పుడు బౌలర్ వేస్తే బాల్ ఇది చూడదు కదా, ఇట్ ఈస్ అ ఉమెన్ క్రికెటర్, మేల్ క్రికెటర్, బాల్ విల్ కమ్ ద సేమ్ స్పీడ్. సో ఇట్ ఈస్ అవర్ ఒపీనియన్, మన పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకుని స్పోర్ట్ని ఒక జెండర్ బయాస్, మేల్ ఫీమేల్ చూడకుండా ఒక ప్లేయర్గా చూస్తే ఇట్ విల్ హెల్ప్. అండ్ మెన్స్ క్రికెట్ ఇన్ని ఇయర్స్ అందరూ చూస్తారు కాబట్టి వాళ్ళకు ఒక సెట్ మైండ్ సెట్ అయిపోయింది. మెన్స్ క్రికెట్ చూస్తే ఇదే స్టాండర్డ్ అని. క్రికెట్లో ఉమెన్స్ క్రికెట్ ఈజ్ టోటల్ డిఫరెంట్ అనమాట. మీరు సడన్గా ఉమెన్స్ క్రికెట్ మెన్స్ క్రికెట్ తోలిస్తే చాలా డిఫరెన్సెస్ ఉంది. ఫస్ట్ ఈజ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, అది నోబడీ కెన్ హెల్ప్. జెనెటికలీ మనము వీఆర్ అ లిటిల్ లెసర్ దెన్ మెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్. అది కూడా నా విత్ T20 వచ్చిన తర్వాత ఐ థింక్ ఉమెన్ క్రికెటర్స్ ఎక్కడ చూస్తే వరల్డ్లో దే ఆర్ వర్కింగ్ ఆన్ ది స్ట్రెంగ్త్ బికాజ్ ఇట్ ఈస్ అ ఫాస్ట్ పేస్ అని. సో దట్ హ్యాస్ హెల్ప్ ద వన్ డే ఫార్మాట్. ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్ ఇన్ వన్ డే ఈజ్ మచ్ బెటర్ టు సీ దెన్ ముందు కాలంలో ఇట్ వాస్ 200 runs 150 కొడతాం. Now it is 300, 280, 370. So it has helped. Cricket evolve అయింది ఉమెన్స్ క్రికెట్లో. బట్ ఉమెన్స్ క్రికెట్ ఎవరో చూస్తున్నారో దే షుడ్ నాట్ సీ ఇట్ ఇన్ వ్యూ విత్ కీపింగ్ మెన్స్ క్రికెట్ ఈ స్టాండర్డ్ ఉంటే ఉమెన్స్ క్రికెట్ ఎక్కడుంది ఆ కంపారిజన్ చూడకుండా ఒక స్పోర్ట్ని యాజ్ అ స్పోర్ట్ లవర్గా మీరు చూస్తే ఉమెన్స్ క్రికెట్ ఈజ్ ఆల్సో ఎంటర్టైనింగ్. అండ్ ఈ విషయంలో మీరు బీసీసీఐతో ఒక వర్డ్ చెప్పడం జరిగింది అన్న, వాళ్ళు ఎలా చూస్తున్నారు మమ్మల్ని అలాగే చూడండి లేకపోతే బీసీసీఐ ఇస్ గవర్నింగ్ బాడీ. సో నార్మల్ జనరల్ పబ్లిక్ ఎట్లా వ్యూ చేస్తుంది దట్ వీ కెన్ నాట్ చేంజ్. కానీ ఎస్ అంటే బీసీసీఐతో ఐ హ్యావ్ సజెస్టెడ్ ఎక్కువ మ్యాచెస్ ఉంటే మోర్ మ్యాచెస్ కవరేజ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పీపుల్ స్టార్టెడ్ టు ఎంకరేజ్
పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది ఉమెన్స్ క్రికెట్ గురించి. సో దే షుడ్ ట్రై అండ్ సీ మోర్ మ్యాచెస్ ఇంటర్నేషనల్ ఉంటే, మోర్ ఇండియా ఆడుతూ ఉంటే అది కవర్ అయితే పీపుల్ విల్ స్టార్ట్ ఫాలోయింగ్ మన నేషనల్ టీమ్ ఎలా చేస్తుంది సౌత్ ఆఫ్రికా కండిషన్స్లోనో ఇంగ్లీష్ కండిషన్స్లో, అండ్ అలాగనే ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవుతారు. అండ్ టీమ్ మంచిగా చేస్తుంటే ఇట్ విల్ హెల్ప్ ద స్పోర్ట్ అండ్ ప్లేయర్స్. సో ఐ హ్యావ్ ఓన్లీ సజెస్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాచెస్, ఎందుకంటే యాజ్ అ ప్లేయర్గా ఐ వాంట్ మోర్ మ్యాచెస్. ఇన్నేళ్ళు మీ కెరీర్లో ఒకసారి చూసుకుంటే కనుక లాస్ట్ టైం మీరు వచ్చినటువంటి వరల్డ్ కప్ దానికి ఎక్కువ రెస్పాండ్ అయిందంటారా? ఇటు గవర్నమెంట్ పరంగా కానివ్వండి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ, మీకు వచ్చిన నజరన్నా కానీ ఈసారి డెఫినెట్లీ కంపేర్ టు 2005లో ఈసారి నేనే చాలా సర్ప్రైజ్ అయిపోయాను. హౌ కమ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇంత ఇనిషియేటివ్ తీసుకుని ఎవ్రీ ప్లేయర్ రెస్పెక్టివ్ వాళ్ళ ఓన్ స్టేట్ ప్లేయర్స్ని ఫైనాన్షియల్గా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇది 2005లో అవ్వలేదు, మేబీ బికాజ్ ఆ టైం మేము బీసీసీఐ అండర్ లేకుండే, అండ్ ఇప్పుడు వీఆర్ అండర్ బీసీసీఐ. సో మేబీ దెన్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. అండ్ 2005లో కూడా మ్యాచెస్ టెలివైజ్ లేకుండే వరల్డ్ కప్. ఈసారి అన్ని మ్యాచెస్ ఇండియాది టెలివైజ్ అయింది ఫ్రమ్ ద ఫస్ట్ గేమ్ టిల్ ద ఫైనల్స్. సో అందుకే ఐ థింక్ ఇట్ హ్యాస్ ఆ ఇంపాక్ట్ ఈసారి బాగా ఎక్కువ ఉండే, ఆల్సో బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. ఎగ్జాక్ట్లీ. అండ్ సోషల్ మీడియా హ్యాస్ ప్లేడ్ అ బిగ్గర్ రోల్. అంటే మేల్ క్రికెట్ చూసినంత లీవులు పెట్టేసుకుని ఆఫీస్లో స్కూల్స్ అన్ని పెట్టేసుకుని ఇంట్లో కూర్చుని చూడకపోయినా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లో వాచ్ చేస్తున్నారు. ఏంటి మన మిథాలి ఎన్ని రన్స్ కొట్టింది, లేదంటే మన ఇండియన్ క్రికెట్ విమెన్ క్రికెట్ ఏం జరిగింది నిన్న మ్యాచ్ చూడలేకపోయాను అన్న దాంట్లో అయితే ప్రస్తుతానికి ఈసారి దేర్ ఇస్ హైలైట్స్ ఉండే. దేర్ ఆర్ హాట్స్టార్లో యూ కుడ్ సీ ద మ్యాచెస్ హైలైట్స్. సో ఐ థింక్ అది చాలా హెల్ప్ అయింది, బికాజ్ ఒకవేళ మీరు మ్యాచ్ చూడలేదు అండ్ హైలైట్స్ లేకుంటే మళ్ళీ మీకు యూ విల్ మిస్ అవుట్ ఆన్ ద మ్యాచ్. సో మీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే మీకు న్యాచురల్గానే మీకు ఆ ఇంట్రెస్ట్ కూడా తక్కువ అయిపోతుంది ఇఫ్ యూ డోంట్ గెట్ టు సీ మ్యాచెస్. ఎగ్జాక్ట్లీ. సో చాముండేశ్వరనాథ్ గారు కూడా మీకు BMW వెహికల్ ఇచ్చారు. సో డ్రైవ్ చేస్తున్నారా ఇప్పుడు? వెల్ ఆనెస్ట్లీ అడిగితే ఇప్పుడు వరకు నాకు టైం దొరకలేదు టు సిట్ ఇన్ ద కార్ అండ్ డ్రైవ్, ఎందుకంటే కాన్స్టెంట్గా ఐ హ్యావ్ బీన్ టూరింగ్ అనమాట. ఓకే, ఫ్రమ్ డిఫరెంట్ సిటీస్ ఫర్ ఈవెంట్స్. సో వన్స్ ఇవన్నీ సెటిల్ కాగానే మేబీ ఐ విల్ గో ఫర్ అ డ్రైవ్. కొంచెం ఐ విల్ ట్రై అండ్ ఎంజాయ్ ద ఫీల్ ఆఫ్ మై న్యూ కార్. సో అసలు డ్రైవింగ్ వచ్చు కదా మీకు? డెఫినెట్లీ ఐ నో డ్రైవింగ్. కాకపోతే మీకు వచ్చిన నజరాలని ఇంకా అసలు మీరు ఎంజాయ్ చేయలేదు అయితే? అవును, అంతేనా? ఓకే. అలాగే దీని తర్వాత మొన్న జరిగిన కాంపిటీషన్ తర్వాత యాడ్స్ కూడా బాగా వచ్చాయి కదండి, అవునా? అవును, ఫ్యూ ఎండోర్స్మెంట్స్ వచ్చాయి. హౌ డూ యూ ఫీల్ దట్ యాక్చువల్లీ? అంటే విన్ అయిన తర్వాత, ఇంత కష్టపడిన తర్వాత, ఇన్నేళ్ల కష్టం తర్వాత అందరూ నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు, ఈ స్టేజ్కి రావడానికి ఎవరు నాకు ఏం సపోర్ట్ ఇవ్వలేకపోయారని అనిపించిందా మీకు ఎప్పుడన్నా? లేదు, చాలామంది అడిగినారు, బట్ ఐ డోంట్ సీ ఇట్ దట్ వే. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు నా ఇంటెన్షన్ వాజ్ టు ప్లే ఫర్ ఇండియా అండ్ ఇండియన్ టీమ్ అండ్ బీ ద బెస్ట్ క్రికెటర్. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇవన్నీ వస్తుంది డ్యూరింగ్ మై ప్లేయింగ్ కెరియర్, ఎందుకంటే ఉమెన్స్ క్రికెట్ ముందు నుంచే వాజ్ నాట్ అ స్పోర్ట్. మన ఇండియాలో ఇట్ వాజ్ నాట్ అ బ్రాండెడ్ స్పోర్ట్. మెన్స్ క్రికెట్ లాగా ఆర్ ఇండివిజువల్ స్పోర్ట్ లాగా ఉమెన్స్ క్రికెట్ చాలా స్ట్రగుల్ అయింది టు గెట్ దట్ అవేర్నెస్. సో నేను ఇలాంటి హోప్స్ ఎప్పుడు పెట్టుకోలేదు, అండ్ నా ఇంటెన్షన్ ఆల్సో వాజ్ నాట్ టు ఎర్న్ మనీ. దట్ ఈస్ వై ఐ వాంట్ టు ప్లే క్రికెట్. సో క్రికెట్ హ్యాపెండ్ అండ్ నేను ఎంజాయ్ చేస్తాను. సో ఐ ఎంజాయ్ ప్లేయింగ్ ఫర్ ఇండియా. బట్ ఇప్పుడు సడన్లీ ఎండోర్స్మెంట్స్లో మొన్న ఐ విల్ జస్ట్ సేవ్ అండ్ ఇన్సిడెంట్. నేను బెంగళూరులో ఉండే అండ్ వీ వర్ వాచింగ్ ద మ్యాచ్ ఇండియా ఆస్ట్రేలియా రీసెంట్గా మ్యాచ్. సో ఐ వాజ్ హ్యావింగ్ డిన్నర్ విత్ అ టీమ్ మేట్. సో నేను డిన్నర్ తింటూ తను ఓవర్ రియాక్ట్ అయిపోయింది. అషా షీ సెడ్. సో నేను అనుకున్నా ఏదో రన్అట్ అయిపోయిందిరేమో అని. నేను మళ్ళీ చూడంగానే ఇట్ వాజ్ మై యాడ్ ఆన్ టీవీ. ఓకే, సో అందరు వి స్టార్టెడ్ టు లాఫ్. దెన్ అంటే ఇట్ వాజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్, వెరీ వియర్డ్. కానీ దాంతో ఇఫ్ ఉమెన్స్ క్రికెట్కి పుష్ వస్తే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ, ఎందుకంటే ఉమెన్స్ క్రికెట్ హ్యాస్ గివెన్ మీ ఐడెంటిటీ. సో అలాంటి టైంలో ఇఫ్ ఐ కెన్ గివ్ సంథింగ్ బ్యాక్ టు ద స్పోర్ట్ ఈ కెపాసిటీలో అయినా ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. అండ్ ఐ ఫీల్ హ్యాపీ ఎందుకంటే ఆల్ ప్లేయర్స్ ఆర్ ఈక్వలీ అక్నాలెడ్జ్డ్. అండ్ ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్ పీపుల్ వాళ్ళకి ఈ థాట్ లేదమ్మా, అచ్చా అమ్మాయిలు కూడా ఆడతారా అని ఈ క్వశ్చన్ మాకు ఉండదు ఫ్యూచర్ జనరేషన్కి. అండ్ ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ ఫ్యూచర్ యంగ్ గర్ల్స్కి ఈజీగా యాక్సెసిబుల్ ఉంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ అ లాంగ్ పీరియడ్, కానీ
నాకు ఎప్పుడు నెగిటివ్గా ఫీల్ అవ్వలేదు దట్ ఐ డెంట్ గెట్ మై డ్యూ ఆర్ ఉమెన్స్ క్రికెట్ డెంట్ గెట్ ఇట్స్ డ్యూ. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ టు ఇట్. బట్ నేను ఐ వుడ్ జస్ట్ సేకి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఆడుతూ ఈ ఫేస్ నేను చూసినాను కాబట్టి ఐ థింక్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్. ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత అందరూ అకాడమీస్ పెడుతున్నారు కదా, మరి లుక్అవుట్లో అకాడమీ నేను పెడితే ఐ విల్ గివ్ ఇట్ టైమ్. ఎందుకంటే నాకు అకాడమీ ఈజ్ నాట్ రెవెన్యూ ఫర్ మీ. అకాడమీ షుడ్ బి అ ప్లేస్ వేర్ నేను చిన్న యంగ్ ప్లేయర్స్కి ఒక ఫెసిలిటీ, ఒక ప్లాట్ఫామ్, ఆపర్చునిటీస్ ఇవ్వే ప్లేస్ అనమాట. సో ఐ షుడ్ బి దేర్ హెల్పింగ్ దెమ్, మెంటరింగ్ దెమ్. సో నాకు అలాంటి టైం ప్రస్తుతానికి ఐ డోంట్ హ్యావ్ బికాజ్ ఐమ్ కరెంట్ ప్లేయర్ అండ్ ఇంకా నేను 2-3 years ఆడతాను కాబట్టి I'm not sure if I will be keen to open an academy ఈ టైంలో. బట్ yes, once I retire, then అప్పుడు టైం ఉంటే then I will definitely look into that aspect. కానీ yes, academy, it is there in my mind, but I will definitely be part of it. అంటే చాలామంది అకాడమీస్ ఓపెన్ చేసి they will be busy అనమాట. You will hardly see them in the academy. సో అలాంటి లుక్ కాకుండా I would definitely want to be mentoring young girls. సో మీలాంటి మిథాలిని ఎంతోమంది మీకు ట్రైనప్ చేయాలి కదా, దేశానికి అందివ్వాలి కాబట్టి, ఇస్ంట్ ఇట్? ఐ థింక్ ఎస్. అంటే ఉమెన్స్ క్రికెట్ ఇంకా ఫ్యూచర్లో గ్రో అవ్వాలంటే యూ నీడ్ మోర్ గర్ల్స్ ఈ స్పోర్ట్ని తీసుకుని. అండ్ ఫర్ దెమ్ స్కూల్ లెవెల్లో స్టార్ట్ అయితే ఇట్ ఈస్ ద బెస్ట్. ఎందుకంటే నేను కూడా స్కూల్ లెవెల్లోనే స్టార్ట్ చేస్తున్నాను. యంగ్ స్టార్ట్ చేసి యూ హ్యావ్ ఇయర్స్ అనమాట. ఇఫ్ యూ స్టార్ట్ లేట్ కాలేజ్లో యూనివర్సిటీలో వచ్చి ఇఫ్ యూ స్టార్ట్ taking up cricket, appudki you lose out on this early years. Ekkada you can spend more time getting your fundamentals right and a foundation as a player. So young girls, endukante boys kuda I think chinna pilla under 14 under 12 levels unna boys ki you should have at least school teams undali girls ki. అంటే ఇంతకు ముందు కన్నా అమ్మాయిలు క్రికెట్లోకి రావడం అనేది పెరిగిందంటారా కొంచెమన్నా? ఐ థింక్ చాలా పెరిగింది కంపారిటివ్లీ. ఎందుకంటే చాలామంది కోచెస్ ఫోన్ చేసి చెప్తారు దట్ 100 to 150 గర్ల్స్ సడన్గా జాయిన్ అయిపోయినారు ఆఫ్టర్ వరల్డ్ కప్. అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. వీ క్యాన్ సీ మోర్ గర్ల్స్ నౌ ఇన్ ద అకాడమీ. నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ ఓన్లీ గర్ల్ ఇన్ ద హోల్ ఆఫ్ బాయ్స్ క్యాంప్. ఐ వాజ్ ఓన్లీ గర్ల్. సో నౌ ఆ రేషియో ఇట్ ఇస్ ప్రాబ్లీ 20 to in 100 you can say at least 40% or 50%. So I'm very happy. సో యాక్చువల్లీ చాముండి గారు మీకు వెహికల్ ఇచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో మీరు? యాక్చువల్లీ చాముండి సార్ దిస్ ఇస్ ద సెకండ్ టైం ఇచ్చారనమాట నా కారు. హీ లాంగ్ టైమ్ బ్యాక్ ఇన్ 2007 అప్పుడు సచిన్ తోనే హీ గిఫ్టెడ్ మీ వన్ కార్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ కార్ దట్ హీ గిఫ్టెడ్ మీ. అప్పటికి కూడా హీ గేవ్ మీ బికాస్ వీ కేమ్ రన్నర్స్ అప్ ఇన్ 2005 వరల్డ్ కప్. And this time again we are runners up again. He gave me a car. The only difference endante this is a little higher end car. But I'll always be grateful to him. Endukante aa time lo BCCI lekunda state government help lekunda nobody really known women's cricket. So our time lo he has come forward to gift me a car. At era lo I think encouragement అనిపిస్తుంది కదా నిజంగా. It is very inspiring. Ante oka sense of gratitude undi to him because he's helped me when nobody was around, knowing ante he's seen the talent in me or whatever. And he is also naku bats istunde, Sachin bats istunde. So I used to score a lot of runs. సో నేను ఎప్పుడు ఏదైనా సిరీస్ పోయే ముందు ఐ టు ఆల్వేస్ కాల్ హిమ్ అప్, సార్ యూ షుడ్ గిఫ్ట్ మీ అ బ్యాట్ ఎందుకంటే ఐఎమ్ స్కోరింగ్ లాట్స్ ఆఫ్ రన్స్ విత్ ద బ్యాట్ అని. ఇప్పటికీ లెఫ్ట్ సైడ్ గాడే కడుతున్నారా మీరు? అది ఇట్ ఈస్ హ్యాబిట్ అనమాట. సో ఐ స్టిల్ గో విత్ ద లెఫ్ట్ లెగ్ గార్డ్ ఓన్లీ. బ్యాటింగ్ ప్యాడ్స్. సెంటిమెంట్స్ ఉన్నాయి అయితే మీకు కూడా? సెంటిమెంట్స్ ఏం లేదు, బట్ ఇట్ ఇస్ సంథింగ్ అంటే చిన్నప్పటి నుంచి యూఆర్ యూస్ టు ఇట్. సో సడన్గా మీరు చేంజ్ చేస్తే ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. సో దట్ ఈస్ సంథింగ్ నేను ఎక్కడైనా ఈవెన్ ప్రాక్టీస్ మ్యాచ్ టెన్నిస్ బాల్ మ్యాచ్ ఫస్ట్ అది హ్యాబిట్గా ఇట్లా వచ్చేస్తుంది. కట్టరు కదా చేతికి కూడా గట్టిగా? ఇది ఈజ్ ఆఫ్ పేరెంట్స్. ఎక్కడైనా టెంపుల్స్ వెళ్తే లైక్ ఇస్తారు కదా, సో యూ జస్ట్ ట్రై హోపింగ్ దట్ గాడ్ లక్ ఈజ్ ఇన్ యువర్ ఫేవర్. దట్స్ ట్రూ. ఇప్పుడు పద్మశ్రీ వచ్చింది, అర్జున్ అవార్డు వచ్చింది. వచ్చిన తర్వాత నిజంగా మీలో ఒక ఎంకరేజ్మెంట్ కానివ్వండి, మీ ఆటలో కానివ్వండి, ఒక మీ మెంటల్ కండిషన్లో కానీ మార్పు ఏమైనా వచ్చిందా?
మెంటల్ కండిషన్లో మార్పు వచ్చింది. ఐఎమ్ జస్ట్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ఆల్ దిస్. ఇంత బిజీ నా లైఫ్లో నేను ఎప్పుడు ఐ బీన్ బిజీ విత్ మ్యాచెస్ లేకపోతే ట్రైనింగ్లో ఇంత బిజీ ఉండేను. బట్ ఫస్ట్ టైం దట్ వితౌట్ ట్రైనింగ్ వితౌట్ మ్యాచెస్ ఐఎమ్ వెరీ బిజీ. ఫుల్ బిజీ. ఐ am not able to be at home more than 2 days. ఓకే. సో నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ థింక్ క్లోజ్ టు 1.5 months ఫ్రమ్ ద టైమ్ మేము ఇంగ్లాండ్ నుంచి వచ్చాము. ఐఎమ్ స్టిల్ యెట్ టు అన్ప్యాక్ కంప్లీట్లీ మై లగేజ్. అంత బిజీ ఉన్నా. ఐఎమ్ జస్ట్ నాట్ గాట్ టైమ్. కానీ గేమ్ వైజ్ అగైన్ దేర్ విల్ బీ చేంజెస్. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎవ్రీ సిరీస్ ఈజ్ గ్రోయింగ్, ఇంప్రూవ్ అవుతుంటుంది. సో యూ హ్యావ్ టు కీప్ అప్ టు డేట్ విత్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్. సో అలాంటి టైంలో నీ ట్రైనింగ్ సెషన్స్ అండ్ థోట్ స్కిల్స్లో చేంజెస్ వస్తుంది. అండ్ అదర్వైజ్ ఐ థింక్ ఇంకేమి ఐ డోంట్ సీ ఎనీ చేంజెస్. యాక్చువల్లీ ఫ్రమ్ లాస్ట్ 1 month మీ మదర్కి నేను కాల్ చేస్తూనే ఉన్నాను. ఒకరోజు కోపం వచ్చేసి అమ్మా తను లేదు, ముంబైలో ఉంది, I'll call you once she'll come back అన్నారు. ఓకే మ్యామ్. తర్వాత నేను మళ్ళీ ఓన్లీ మెసేజెస్, నో కాల్స్ అనమాట. తర్వాత ఐ సెడ్ తర్వాత మా అమ్మాయి ఫోన్ చేసి అంజలి యూ కెన్ కమ్ టుమారో 20th ఓన్లీ ద డే, షీ ఈజ్ జస్ట్ ఒక 1 hour మాత్రమే ఇస్తారు. ఐ సెడ్ ఓకే మ్యామ్, ఐ విల్ వెయిట్ ఫర్ ఇట్. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి అంటే మ్యాచెస్ ఇప్పుడు ప్రస్తుతానికి లేవు కాబట్టి అప్పటికి ఇప్పటికి అంటే మీ డైట్లో ఏమైనా మార్పులు ఏమైనా చేసుకునే అవకాశం ఉంటుందా? వెల్ డయట్లో ఇన్ డొమెస్టిక్ మ్యాచెస్ నార్మలీ మ్యాచెస్ స్టార్ట్ అయినప్పుడు డ్యూరింగ్ ద టోర్నమెంట్ వీ డోంట్ రియలీ డయట్ మచ్. ఎందుకంటే వీ నీడ్ ఫుడ్ టు రికవర్. సో అలాంటి టైంలో వీ ట్రై అండ్ టేక్ మోర్ ప్రోటీన్స్ విత్ కార్బ్స్. కానీ ఆఫ్ సీజన్లో దట్ ఈస్ అ టైమ్ వీ హ్యావ్ టు కీప్ అ లిటిల్ చెక్ ఆన్ డయట్. ఎందుకంటే మా ఇంటెన్సిటీ ట్రైనింగ్లో విల్ బి తక్కువ. మ్యాచెస్ అంటే ఫుల్ డే మీరు గ్రౌండ్లో ఉన్నప్పుడు యూ లూజ్ అ లాట్ ఆఫ్ క్యాలరీస్, యూ బర్న్ లాట్ ఆఫ్ ఫ్యాట్. సో ఆ టైంలో ఇఫ్ యూ ఈట్ మోర్ ఇట్ విల్ స్టిల్ బి గుడ్ ఎనఫ్ ఫర్ ద రికవరీ. కానీ ఆఫ్ సీజన్లో వెన్ మీరు ఎక్కువ ఫిట్నెస్ పైన వర్క్ చేస్తుండ్రో జస్ట్ అ స్కిల్, సో ఆ ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది. సో ఆ టైంలో యూ హ్యావ్ టు ఈట్ హెల్దీ అండ్ హ్యావ్ ఎనఫ్ టైమ్ so that your body gets used to ఈటింగ్ ప్రాపర్లీ. తర్వాత అంటే అప్పటికి ఇప్పటికీ కనుక చూసుకుంటే చాలా మంది అనేది ఏంటి అంటే మిథాలి ఇంతకుముందు చాలా సింపుల్గా ఉండేది, నౌడేస్ చాలా గ్లామరస్గా రెడీ అవుతుంది అని అంటున్నారు. అంత చేంజ్ ఉందా నిజంగా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ స్టిల్ లవ్ టు బీ సింపుల్. కానీ పీపుల్ జనరలీ డోంట్ అండర్స్టాండ్ ఏంటంటే వెన్ యూ గో టు ఈవెంట్స్ ఓర్ వెన్ యూ గో ఫర్ ప్రమోటింగ్ అ బ్రాండ్, సో ఇప్పుడు ఆర్గనైజర్స్ ఆల్సో వాళ్ళకి కూడా దే వాంట్ సంబడి హూస్ ప్రెజెంటబుల్ యూనో. సో అలాంటి టైంలో యూ హ్యావ్ టు గెట్ డ్రెస్డ్ ఫర్ ద బ్రాండ్. కానీ గివెన్ అన్ ఆపర్చునిటీ మీరు చూస్తే ఇంట్లో ఎక్కడైనా ఆన్ టూర్స్ వీఆర్ ప్రిటీ మచ్ వెరీ సింపుల్, ఇలానే ఉంటాము. అండ్ ఐల్ కంటిన్యూ టు బీ లైక్ దిస్ and have a very simple lifestyle, and that is less complicated. And Indian women cricket team ki captain ga మీ తర్వాత మీ ప్లేస్ లోకి రాగలిగే అర్హత ఎవరికి ఉందంటారు మీ ఉద్దేశ ప్రకారం? సో అంటే ఎందుకంటే I have led India for a long time and నా captaincy around 22 years లో నా captaincy దొరికింది కాబట్టి it has helped me to become a matured captain. సో అలానే ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ చూస్తే I would, నా ఒపీనియన్లో ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ టు సమ్మన్ హూస్ అ యంగ్ ప్లేయర్, ఆ ప్లేయర్ కూడా యాజ్ అ క్యాప్టెన్గా గ్రో అవ్వగలుగుతారు విత్ ద టీమ్. కానీ ఫ్యూచర్లో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే నా చాలామంది ఫాలో చేస్తారు, స్క్రూటనైజింగ్ ఎక్కువ ఉంటుంది. ఒక్క మ్యాచ్ ఓడిపోతే అంతే దే విల్ స్టార్ట్ క్రిటిసైజింగ్ అనమాట. సో అలాంటి టైంలో క్యాప్టెన్ హ్యాస్ టు బి వెరీ స్ట్రాంగ్ మెంటలీ. ఇవన్నీ వాట్ పీపుల్ థింక్, మీ గురించి ఏం ఆర్టికల్ రాసింది, ఇదన్నీ యూ షుడ్ నాట్ గివ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు వాట్ ద టీమ్ రిక్వైర్స్. టీమ్ని ఎలా ప్రిపేర్ చేయాలా, ఎలా వీ కెన్ గెట్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆన్ ద ఫీల్డ్. ద క్యాప్టెన్ హ్యాస్ టు థింక్ ఇన్ దట్ వే. సో అలాంటి టైంలో వెరీ స్ట్రాంగ్ captain is required, someone who is very strong mentally, criticism accept cheskuni, still go out there, lead the team well. అలాంటి పర్సన్ ఉన్నారంటారా ఇప్పుడు మీకున్న టీంలో? Well, see, as a player ga chaala mandi they are very good, కానీ as a player and as a captain you are too different. ఎందుకంటే as a player ga మీ రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంటుంది, లిమిటెడ్ టు ప్లేయర్ పర్ఫార్మెన్సే.
కానీ క్యాప్టెన్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టూ బిగ్. మీరు మీ ఓన్ పర్ఫార్మెన్స్ చూసుకోవాలి యాజ్ అ ప్లేయర్గా, అండ్ టీమ్ పర్ఫార్మెన్స్ చూడాలి, ఎవ్రీ ఇండివిజువల్ ప్లేయర్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. సో అది ఈజ్ టూ బిగ్ అ రెస్పాన్సిబిలిటీ. సో అగైన్ విల్ సీ హౌ దెర్ ఆర్ ఫ్యూ యంగ్ ప్లేయర్స్ టు నేమ్. దీప్తి శర్మ ఇస్ దేర్ అండ్ స్మృతి మందానా ఆర్ దేర్. కానీ అగైన్ వాళ్ళు దేవ్ జస్ట్ కమింగ్ టు ద టీమ్ 3-4 years అయింది. సో హౌ దే టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇస్ అగైన్ I can't really comment on that. It's a very individual thing. ఈ ఫీల్డ్లో ఇంకా ఇంతకాలం నేను ఖచ్చితంగా వర్క్ చేయాలి అని అన్న ప్లాన్ చేసుకుంటున్నారా? వెల్ ఇంటర్నేషనల్ నేను ఇంకా 2-3 years ఆడగలుగుతాను. బికాజ్ ఆబ్వియస్లీ ఫిట్నెస్ ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ ఫిట్నెస్, అండ్ నా ఫామ్ మంచిగా ఉంటే ఐ కెన్ స్టిల్ కంటిన్యూ టు ప్లే. And that is something right now I'm thinking about. Can again 2-3 years ante first we have to go step by step. And immediate series is next year, and next year T20 World Cup kuda untundi. So again that is another opportunity maku as a Indian team ga we should do well in the World Cup. So each time mem ICC tournament aadte, and if we do well, ఎందుకంటే మ్యాచెస్ ఇప్పుడు టెలివైజ్ స్టార్ట్ అయింది, టెలివైజేషన్. రీసెంట్గా న్యూస్లో the 3 T20 మ్యాచెస్ సౌత్ ఆఫ్రికాతోని ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైవ్. సో మ్యాచెస్ లైవ్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ అ ప్లేయర్ అండ్ యాజ్ అ టీమ్ మేము బెస్ట్ క్రికెట్ డిస్ప్లే చేయాలి. సో దట్ వీ కెన్ స్టిల్ మోటివేట్ యంగ్స్టర్స్, యంగ్ గర్ల్స్, అండ్ ఆల్సో అవర్ whole country can encourage women's cricket. So that is also adi kuda undi na mind lo as a senior player ga how I can still make women's cricket more stronger. Okay, ఇంకొకటి మీరు ఏమనుకోకపోతే ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే డ్రెస్సింగ్ మీద ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ సో మెనీ కమెంట్స్ ఆర్ కమింగ్. యా, దాని గురించి అటువంటి విమర్శకులకు మీరు చెప్పాలనుకునే ఆన్సర్ ఏమిటి? ఫస్ట్ ఇలానే నేను నవ్వినాను వెన్ సంబడి ట్వీట్ చేశారు, కామెంట్స్ చేశారు నా డ్రెస్సింగ్ గురించి. నాకు ఇలానే నవ్వు వచ్చింది. బికాజ్ ఆనెస్ట్లీ నాకు అంత టైం లేదు టు సీ వేరే నా ఓన్ ఫోటోగ్రాఫ్ని నేను అంత మంచిగా చూడాలని, ఇంత మైన్యూట్గా ఏమి బాగుంది ఏం బాగాలేదు, షుడ్ ఐ పోస్ట్ ఆర్ నాట్, ఇంత టైం ఐ డెంట్ హ్యావ్. Secondly, maybe that person had more than 24 hours, he's got more time. ఆయన స్పెండ్ చేయలేక హీ సీయింగ్ ఎక్కడ నేను పిన్ పాయింట్ చేయగలుగుతాను ఈ ఫోటోగ్రాఫ్లో అని. హీ హ్యాస్ సో మచ్ టైమ్. సో కానీ ఐ జస్ట్ టోల్డ్ వన్ థింగ్, నా మేనేజర్కి చెప్పాను అనమాట. షీ వాస్ ఫీలింగ్ బ్యాడ్, ఇలా ఇట్లా దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ పిక్చర్ కదా అని. సో ఐ సెడ్ యూ డోంట్ ఫీల్ బ్యాడ్, ఎందుకంటే ఇలాంటి క్రిటిసిజం నేను ఒకవేళ పర్సనల్గా తీసుకున్నానంటే నేను 92లోనే బ్యాట్ వదిలేస్తుండే. బికాస్ ఆ టైంలో నాకు వచ్చే క్రిటిసిజం, ఆ టైంలో నా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్, నా ఓన్ ఇమ్మీడియట్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి వచ్చే క్రిటిసిజం వాజ్ మోర్ ఇంపాక్ట్ఫుల్ దెన్ సంబడీ హూ ఇస్ నాట్ కన్సర్న్డ్ ఓన్లీ. సో నేను అన్నా దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే ఇప్పుడు అందరికీ నేను జస్టిఫై చేస్తుంటే ఐ విల్ నాట్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద వెరీ థింగ్ దట్ ఈస్ క్రికెట్ ఫర్ మీ. అండ్ ఆల్సో దట్ ఇప్పుడు సోషల్ మీడియా ఈజ్ అ ప్లాట్ఫామ్, అందరికీ రైట్స్ ఉంది. యూ హ్యావ్ రైట్ టు వాయిస్ యువర్ ఒపీనియన్, యూ గివ్ యువర్ advice or suggestion, what you think is right, you have the right. So alane that right applies to me also. Exactly. Whether to wear what I want, to post what I want, it is equal platform for everybody. So alanti time la fundamental rights mak nerpistaru ga school lo, fundamental rights to equality, rights to freedom. So andarki telvali that that rights is for everybody and everybody can use it equally. That's true. ఇప్పుడు mindak మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఏంటంటే చిన్నప్పటి నుంచి చాలా చిన్న ఏజ్లో మీరు క్రికెట్లోకి వచ్చారు, చాలా ప్రాక్టీస్ చేశారు. యూ హ్యావ్ సో మెనీ రిస్ట్రిక్షన్స్, ఫుడ్ ఇదే తినాలి, ఈ టైంకి లేవాలి, ఈ టైం ఇన్ని అవర్స్ ప్రాక్టీస్, ఇక సైడ్ ట్రాక్స్ అంటే మీకు డివియేషన్స్ ఏం లేకుండా చాలా ఫోకస్డ్గా ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారు. కానీ నేటి తరం యూత్కి పొద్దున్న లేస్తే సెల్ ఫోన్, టీవీ, ఫ్రెండ్స్, పార్టీస్, పేషెంట్స్, ఎవ్రీథింగ్. కానీ వాళ్ళు మీలాగా ఫోకస్డ్గా ఉండాలి అని అంటే యూత్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? See, you cannot ఈ కరెంట్ జనరేషన్కి చాలామంది నా ఓన్ పేరెంట్స్ చెప్తారు దిస్ జనరేషన్ ఎప్పుడు చూసా ఫోన్లో ఉంటారని. బట్ దట్ ఈస్ ఇట్ ఈస్ ఎన్ ఎవల్యూషన్ అనమాట. 90s ఫోన్స్ were not there. So obviously there are other distractions in 90s. Now it is 21st century, there are so many gadgets, so it's a distraction. Kani everything should be used in a limited way.
you should enjoy everything. Na personal opinion ante you should have an experience of everything, good, bad. Experience nunche we learn whether it is working for me or not. ఇప్పుడు ఎక్స్పీరియన్సే లేకపోతే ఇఫ్ ఐ టెల్ సంబడి నా నీస్కి చెప్తే నో డోంట్ యూస్ మొబైల్ అంటే షీ విల్ నాట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. వన్. సెకండ్ థింగ్, ఇఫ్ షీ హ్యాస్ టు నో దెర్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్ టు ఎవ్రీథింగ్. కానీ యూ షుడ్ అండర్స్టాండ్ దాట్ ద కరెంట్ యూత్ షుడ్ అండర్స్టాండ్ బై ఎక్స్పీరియన్స్ అండ్ విత్ విజ్డమ్ కి వాట్ వర్క్స్ ఫర్ మీ అండ్ వాట్ నాట్. అలానే ఇఫ్ యూ క్యాన్ సెగ్రిగేట్ దట్ అండ్ బీ వైజ్ అండ్ choose the field what you want, I think you should work very hard on that. ఎందుకంటే చాలా మంది అనుకుంటే ఓవర్ నైట్ మనకు సక్సెస్ రావాలని. చాలా మంది నేను చూస్తాను యంగ్ పేరెంట్స్ వస్తారు చిన్న చిన్న పిల్లని తీసుకొచ్చి సో వెన్ హీల్ ప్లే అండర్ 16, వెన్ హీ ప్లే రంజీ ట్రోఫీ, అంటే యూ హ్యావ్ టు గివ్ అట్లీస్ట్ 4-5 years ఆ యంగ్ ప్లేయర్కి టు ఫర్ ద వర్క్ ఆన్ ద ఫండమెంటల్స్. సో సక్సెస్ ఇస్ నాట్ ఓవర్ నైట్. Success will demand lot of sacrifice, choices, decision making, chala issues untundi on the way. Kan that is what makes a strong player a strong person. And if I have to give an advice to the youth, it will only be that you should always back equality. I believe that endukante if you give equal opportunities to everybody, because everybody deserves to be successful, everybody has a right to be successful. So alanti time lo you should give equal opportunity to everybody, whether it is a male or a female. Gender should not come in the way of opportunities for anybody. And the current generation I think is very strongly fighting for it. You should continue to fight for equality. పేరెంట్స్ ఏమంటున్నారు, మ్యారేజ్ చేసేస్తా అంటున్నారు? మ్యారేజ్ చేసేస్తుంటే అది ఒక 4-5 years బిఫోర్ అయిపోతుంది మ్యారేజ్. ఐ వుడెంట్ హావ్ ప్లేడ్ ద వరల్డ్ కప్. సో లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా? See, నా కాన్సెప్ట్ ఏంటంటే if I find somebody is compatible, whether it is arranged or love marriage, I don't mind getting into the institution. కానీ యూజువలీ ఏమవుతుందంటే when you reach a level, when a woman is successful, independent woman ఉంటే you should be able to have a man who treats her on par. Equally. లేకపోతే ఇట్ వాట్ హ్యాపెన్ కాంప్లెక్స్ వచ్చేస్తుంది, బికాజ్ నార్మల్లీ ఇండిపెండెంట్ ఉమెన్ సోషల్ సర్కిల్ ఇస్ డిఫరెంట్ అండ్ independent women will not take anything. That's you know, yeah, you cannot subdue an independent woman. So I think alanti time lo you need equally a strong man, exactly, as a person to accept a independent woman. So that is what I am looking into somebody. The day I find, I will tell you. దొరికారా లేదా నిజం చెప్పండి. I'm hunting maybe through your channel if there's somebody who's very strong. And some people are saying that already Mithali love lo unnaru. Really? నాకు తెలియదే. Who? సో అమ్మ వాళ్ళు ఇంకా టైం ఇచ్చారు మీకు, ఇంకా 2-3 years పాటు అంటున్నారా, ఎప్పుడు అనుకుంటున్నారా? Well, I think తెలీదు, I don't know, 2-3 years or maybe in 50 years when I turn 50. Because I believe that marriage is not the only thing. And obviously ఇప్పుడు the current generation లో I feel career is given more important. And ఒకవేళ నేను ఇన్ని సాక్రిఫైస్ చేసి if I've come so far, career is very short span అనమాట, especially for sports people. Exactly. నేను 50 years I cannot represent India. Yes. But I can do a lot of things after 40 years also. Yes. And marriage is one of that thing. So I believe ki నేను if I've sacrificed inni నేను struggles చేశాను and I've let go so many things. So I should not give it up because society wants me to get married. Yes. I will get married when I am exactly ready or when I find the right person. I will definitely get married. But ippudki I think if I don't find somebody, I might as well focus on my career. And I also believe that ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసి like even marriage needs time. It's a new relationship. So if I can't give time and give more time for my cricket career, obviously that will take a back seat. Exactly. And the same time ఇప్పుడు నేను మ్యారేజ్కి ఎక్కువ టైం ఇస్తే at this point I may not be completely committed to playing for India. It is a very again it's a priority thing. So priority ఉన్నప్పుడు now my priorities again I would rate my career playing for India more priority than getting married. You have a clear picture of your yes, I am very clear. నేను చాలా
when I think నేను ఆలోచిస్తున్నప్పుడు I think of lot of things. When I come to a decision, then I'm very strong on that because it is my life. I know నేను ఏమేం